కోట్లాది మంది అభిమానులున్న మెగాస్టార్ చిరంజీవి ఒక పిలుపునిస్తే ఏ విధంగా స్పందిస్తారో గతంలో మనం చూసాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి బహిరంగ సభకు పిలుపునిచ్చినప్పుడు రాష్ట్ర నలుమూలల నుంచి తండోపతండలుగా వచ్చిన జనసముద్రాన్ని తలపించింది. ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఊహించని పరిణామాలతో పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, రోజులన్నీ చకచక గడిచిపోయాయి. చిరంజీవి మాత్రం సినిమాలు చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతూ అగ్ర హీరోగా కొనసాగుతుండు. తిరిగి రాజకీయాలకు రీఎంట్రీ ఇవ్వాలని అటు రాజకీయ నాయకులు ఇటు అభిమానులు ఎన్నోసార్లు అన్నా కానీ సున్నితంగా తిరస్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ విలీనం చిరంజీవిని ఎంత బాధ పెట్టిందో ఏమో కానీ అభిమానులను మాత్రం కుంగదీసింది. చిరంజీవిని ఉద్దేశించి కొందరు మాట్లాడే మాటలు అభిమానుల గుండెలు గాయపరిచాయి. చిరంజీవికి రాజకీయాలు చేత కావని అన్న మాటలకు ఓపికతో బాధను భరించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. కానీ జనసేన పార్టీ కూడా గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడడం అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది. కానీ పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి తోడైతే ఫలితాలు తారుమారైతాయన్న ప్రగాఢమైన నమ్మకం అయితే మెగా అభిమానుల్లో ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలవడం జరిగింది. చిరంజీవితో సుదీర్ఘ చర్చల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రీఎంట్రీ ఆసన్నమైంది అనుకున్నారేమో. ఆయనకి ఆర్థికంగానే కాదు అన్ని విధాలుగా అండదండలు అందిస్తానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ భుజం తట్టి గో హెడ్ అని భరోసా ఇచ్చారని వార్త వచ్చింది. ఆ వార్త వెలువడిన దగ్గర నుంచి మెగా అభిమానులు చెప్పలేని నూతన ఉత్సాహం. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో శ్రీకృష్ణుడు పాండవులకు తోడనట్టు మెగాస్టార్ చిరంజీవి మద్దతుతో కూటమికి ఓటమి లేదని కూటమి అభ్యర్థులంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నమస్తే, మీ కేన్ యాదవ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.